నమస్తే సార్. నమస్తే సార్, ఒక కుటుంబం కానీ ఒక దేశం కానీ పేదరికం నుంచి బయటపడాలంటే నాణ్యమైన విద్య అన్నదే పేదరికం నుంచి బయటపడే ప్రసక్తి లేదని మేధావులంతా చెప్తున్న విషయం. అయితే మన దేశంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు తమ శక్తికి మించి తమ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆటో తోలుకుంటున్న వాళ్ళు, రిక్షా పుల్లర్స్, మేస్త్రి పనికి వెళ్ళే వాళ్ళు కూడా తమ శక్తికి మించి ఖర్చు పెట్టి తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో. ఒక పక్కనేమో ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ విద్య కోసం ఖర్చు పెడుతున్నది, మరొక పక్క వీళ్ళు సొంతంగా ప్రైవేట్గా డబ్బు కట్టి చదివించుకుంటున్నారు. సో ఇది సమస్య. ఈ సమస్య మీద దాదాపు అందరికీ అవగాహన ఉంది, మేధావులకు. ఈ సమస్యకు మూలం ఏమిటి, పరిష్కారం ఎట్లా? అయితే భారతదేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడనైనా ఒక మనిషి లేదా ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే దేశంలో ఉన్న సంపద మనుషులందరికీ సమానంగా పంపిణీ జరగాలి. ఆ సంపద పంపిణీ జరగాలంటే సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకరించబడి ఉంటుంది. ముఖ్యంగా ఆ కొద్ది మంది పెట్టుబడిదారులై ఉంటారు, వాళ్ళు భూస్వాములై ఉంటారు, వాళ్ళు ధనవంతులై ఉంటారు. వీళ్ళు దేశంలో ఒక 10% ఉంటారు. ఈ 10% మంది చేతుల్లో దాదాపుగా 90% సంపద కేంద్రీకరించబడి ఉంటారు. 90% మంది పేదవాళ్ళుగా ఉంటారు. ఈ పేదవాళ్ళుగా ఉండడానికి కారణం ఏంటంటే సంపద కేంద్రీకరించబడటం, సంపద వికేంద్రీకరించబడకపోవటం. కనుక కేంద్రీకరించబడిన సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా ప్రజలు సమాజంలో సామూహికంగా పూనుకోవాలి, సామూహికంగా చైతన్యం రావాలి, సామూహికంగా పోరాటం చేయాలి, సామూహికంగా అర్థం చేసుకోవాలి. ప్రజలు పూనుకోవాలన్నా, చైతన్యం కావాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, పోరాటం చేయాలన్నా, సంపదను సమానంగా పంచాలన్నా ఆ ప్రజలకి జ్ఞానం కావాలి. ఆ ప్రజలకి జ్ఞానం కావాలంటే వారికి విద్య కావాలి. కనుక ఎప్పుడో 1840ల 50ల కాలంలో, అంటే 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే శూద్రులకి భారతదేశంలో సంపద మీద హక్కు లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే వాళ్ళు విద్యావంతులు కారు. విద్యకు దూరం చేశారు శూద్రుల్ని, కావలసుకొని దూరం చేశారు. విద్యకు దూరం చేయటం మూలంగా చైతన్యానికి దూరం అయ్యారు. చైతన్యానికి దూరం కావటం మూలంగా సంపదకు దూరం అయ్యారు. సంపదకు దూరం కావటం మూలంగా రాజ్యాధికారానికి దూరం అయ్యారని చెప్పాడు. ఈ సకల సమస్యలకి కారణం ఏమిటి అంటే విద్య లేకపోవడమే అన్నాడు. కనుక ఆనాడు పూలే చెప్పిందైనా ఇవాళ మనం మాట్లాడుతున్నదైనా సంపద ప్రధానంగా ఆ మనుషులకి అందకపోవటం మూలంగా వాళ్ళు పేదరికంలో ఉంటున్నారు, వాళ్ళు కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. దీనికంతా కారణం విద్య లేకపోవడం మీరు అన్నట్లు. సార్, ఇప్పుడు కొన్ని అనాలిసిస్ ప్రకారం, కొన్ని రకాల విశ్లేషణల ప్రకారం భౌతికమైన సంపద కంటే కూడా మేధోపరమైన జ్ఞానం ఉన్న వాళ్ళే జీవితంలో వృద్ధిలోకి వస్తారు అనేది ఒక అంశం ఉంది. సరే, ఒక 10 ఎకరాల భూమి ఉన్నోని కంటే కనీసం ఒక మంచి స్కిల్ సంపాదించిన వాడు జీవితంలో ఎదుగుతాడు అనేది ఒక ఆలోచన. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి ఎందుకని అమెరికా లాంటి దేశంలో ఒక సెనేటర్ కొడుకు, ఒక రాష్ట్రపతి కొడుకు కానీ కమ్యూనిటీ స్కూల్కి వెళ్తారంట. అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పేదవాడి కొడుకైనా అదే స్కూల్కి వెళ్తాడు, డబ్బున్నవాడి కొడుకైనా అదే స్కూల్కి వెళ్తాడు. మన దేశంలో అట్లాంటి వ్యవస్థ లేకపోవడానికి కారణం ఏమిటి? అయితే భారతదేశంలో ఈ మొత్తం సమస్యలకి కేంద్ర బిందువు ఎక్కడ ఉందంటే ప్రజలని చైతన్యవంతులు కాకుండా చేయటం దగ్గరనే కేంద్ర బిందువు ఉంది. ఈ చైతన్యవంతం కాకుండా చేయటం అనేది విద్య అందించకపోవటం. మీరు ప్రారంభంలో చెప్పిన రిక్షా పుల్లర్స్ అయినా, లేదా కార్మికులైనా, వ్యవసాయదారులైనా, కూలీలైనా, వాళ్ళు దళితులైనా, వాళ్ళు బీసీలైనా, వాళ్ళు అగ్రకులాల్లో ఉన్న పేదలైనా, వాళ్ళు చైతన్యం కాకపోవడానికి కారణం ఏంటంటే విద్య లేకపోవడం. అయితే ఈ ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందించే ఒక విజన్ ప్రభుత్వాలకు లేదు. ఒక్క ఇంటరప్షన్ సార్. ప్రభుత్వాలకు లేదని మళ్ళీ మళ్ళీ రుజువు అవుతున్నది. కానీ ఎన్నో పోరాటాలు ఈ దేశంలో వస్తున్నాయి. సోషలిజం కోసం పోరాడుతున్నాం అని చెప్పే కమ్యూనిస్టులు ఉన్నారు. మీరెంతో గొప్పగా చెప్పే వర్గ పోరాటం చేసేటువంటి విప్లవ పార్టీలు ఉన్నాయి.
ఇన్ని ఉన్నప్పటికీ ఇంతమంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ కూడా ఎందుకోసమని నాణ్యమైన విద్య కోసం గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. ఎగ్జాక్ట్లీ. నిజంగా విద్య అనేది ఒక ప్రధానమైన పోరాట రూపంగా, ప్రాథమిక ఎజెండాగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా కాలేదు. ఓకే. మనం చరిత్రలో చూస్తే ఒక పోరాట నిర్మాణం కావడానికి సాంస్కృతిక పోరాటం ప్రారంభంలో ముందుకు వస్తుంది, తర్వాత ఆర్థిక పోరాటం. అయితే ఇక్కడ సాంస్కృతిక పోరాటం, ఆర్థిక పోరాటం, రాజకీయ పోరాటం వేర్వేరు అంశాలుగా మనము స్థూలంగా చూసినప్పుడు సాధ్యం కాదు. కానీ ఇవన్నీ ఒక పూసలో దారంలాగా నడుస్తూ ఉంటాయి. కనుక భారతదేశంలో ఉన్న ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్, తర్వాత ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి విప్లవ పార్టీలు ప్రధానంగా విద్యను చేయలేదు. విద్యను ఎందుకు చేయలేదంటే ఏమనుకున్నారంటే సమాజంలో వర్గ పోరాటం జరిగి భూమి వశమైతే, సంపద వశమైతే విద్య దానంతలో అదే వస్తుంది. అంటే ప్రభుత్వం మన చేతుల్లో ఉన్నప్పుడు ప్రజలకి కావలసిన విద్యను మనం అందిస్తాం కదా. కనుక ఈ బానిస చదువులు మనకు వద్దు అనే నినాదం మన కమ్యూనిస్టు పార్టీలలో లేదా విప్లవ విద్యార్థి సంఘాల నినాదాల్లో కనిపిస్తుంది. ఇది ఈ బానిస చదువులు, ఇది బ్రిటిష్ వాడి బానిస చదువులు, సామ్రాజ్యవాదం బానిస చదువులు అని అన్నారు. కనుక ఇవాళకైనా ఆలోచించవలసింది ఏంటంటే ఆ పార్టీల ప్రాధాన్యత అగ్రకుల పార్టీలు లేదా దోపిడీ వర్గ పార్టీలు, పెట్టుబడిదారుల పార్టీలకి సహజంగానే విద్య ప్రధాన అంశం కాదు. అయితే మరి ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలకైతే విద్య ప్రధాన అంశం కావాలి. ఇవాళకి ఇది ఒక ప్రజా సమస్యగా ముందుకు వచ్చింది. ఇవాళ మొత్తం భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చూస్తే, మన తెలుగు ప్రాంతంలో చూస్తే విద్య, వైద్యం అనేది ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ఈ విద్య, వైద్యం పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన సంపాదనలో ఎక్కువ డబ్బును వీటి మీద కేటాయిస్తున్నారు. కనుక వర్గ పోరాటం చేసే పార్టీలకి తప్పనిసరిగా విద్యని ఒక ప్రజా ఎజెండా చేయాలి, ఎన్నికల ఎజెండా చేయాలి. చెయ్యనంత కాలం విద్యని పాలకవర్గాలు పట్టించుకో. నీవు కామన్ స్కూల్ ఇస్తేనే మేము ఓటేస్తాం అని ప్రజలు అనగలగాలి. రైతులకి సబ్సిడీ ఇస్తే ఓట్లేస్తారు కనుక సబ్సిడీ ఇవ్వాలి అని, రైతులకి రుణమాఫీ చేస్తేనే ఓట్లేస్తారు కనుక రుణమాఫీ ఇవ్వాలి. లేదా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి పేరు మీద డబ్బులు ఇవ్వాలి. లేకపోతే రైతుకు పంటకి సంబంధించి 6 నెలలకు ఒకసారి పంట వేసుకోవడానికి ఇవ్వాలి. ఈ భావన ఎందుకు వచ్చింది ప్రభుత్వాల కంటే? ఇవి ఇస్తేనే ప్రజలు ఓట్లేస్తారనే భావన ఆ పాలక పార్టీలకు వచ్చింది. మరి మంచి విద్య అందిస్తేనే ఈ ప్రజలు ఓట్లేస్తారనే భావన రాలే. అంటే విద్య అనేది రాజకీయ ఎజెండాలోకి రాలేదు ఇప్పటి వరకు. రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్నికల ఎజెండాగా మార్చాలి విద్య. నాణ్యమైన విద్య ఉచితంగా అందాలి. మొత్తం దేశవ్యాప్తంగా విద్యని నాణ్యమైన విద్యగా మనం అందాలి అని ప్రజలు డిమాండ్ చేసినప్పుడు మాకు ప్రభుత్వ పాఠశాలలే ఉండాలి. మీరు ఇంతకు ముందు అడిగినట్లు అమెరికాలో ఏ విధంగా అయితే, అమెరికాని ప్రతిదానికి ఒక ఉదాహరణగా చూపిస్తారు కదా. అమెరికా ఇంత అభివృద్ధి చెందింది, అంత అభివృద్ధి చెందింది, టెక్నాలజీలో అభివృద్ధి చెందింది, పరిపాలనలో అభివృద్ధి చెందింది, ఆర్థికంగా అభివృద్ధి చెందింది అని అక్కడి విధానాలని భారతదేశం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడి విజన్ ను ఇక్కడ తీసుకొస్తుంటారు, అక్కడ టెక్నాలజీని ఇక్కడ తీసుకొస్తుంటారు, అమలు చేస్తుంటారు. మరి ఇన్ని తెచ్చిన మీరు, ఇన్నిట్లో ఆదర్శమైన మీకు విద్యలో ఎందుకు ఆదర్శం కాలేకుండా పోయింది? కనుక అమెరికాలో అమలవుతున్న 12వ తరగతి వరకు ప్రభుత్వమే ఉచితంగా విద్యని అందించే ఒక పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ఇండియాలోకి వచ్చినప్పుడే ఇండియాలో ఉన్నటువంటి ప్రజల విద్యా ప్రమాణ స్థాయి పెరుగుతుంది. సార్ అదే కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి సార్, విద్యా ప్రమాణాలు రోజు రోజుకు బాగా దిగజారిపోతున్నాయి. ఒక అసర్ సర్వే ప్రకారము, మన దేశంలో జరిగిన సర్వే, తెలంగాణలో ఉన్న విద్యార్థులు 8వ తరగతి విద్యార్థి 2వ తరగతి పాఠం చూసుకుంటూ ఉన్నట్టు చదవలేకపోతున్నాడు. ఒక 7వ తరగతి విద్యార్థి ఒక చిన్న కూడిక కానీ తీసివేత కానీ ఒక భాగాహారం కానీ చేయలేకపోతున్నాడు. కనీసం అంటే వాళ్ళు న్యూమరసీ, లిటరసీ అని 2 రకాలుగా చేశారనమాట. అంటే సాహిత్యం చదవడము, అక్షరాలు, పదాలు కలిపి చదవడము, ఇవన్నీ వచ్చా, చిన్న చిన్న అంకగణితం, కూడికలు తీసివేతలు ఇట్లాంటివి అవగాహన చేసుకున్నారని. దాంట్లో మన తెలంగాణ అనేది అడుగు నుంచి 5వ స్థానంలో ఉంది, చాలా దారుణంగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏ విధమైన అభివృద్ధి సాధిస్తుంది?
నిజమే. మనము ఈ ప్రభుత్వాలు రూపొందించిన విద్యా విధానంలో, అమలు చేస్తున్న విద్యా విధానంలో కేవలము సర్టిఫికెట్లు ఇచ్చే విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. బట్టి మైండెడ్గా ఈ సర్టిఫికెట్లు ఇచ్చే విద్యా విధానం వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా సరే సారవంతమైన విద్య రావాలి, నాణ్యమైన విద్య అంటే అసెస్మెంట్ లో కూడా కొన్ని మార్పులు రావాలి. ఖచ్చితంగా నాణ్యమైన విద్య అనేది విద్యార్థికి ప్రాథమిక స్థాయిలోనే అక్షరాలు నేర్పించటం, అంకెలు నేర్పించటం అనే ప్రాసెస్ ను మన వాళ్ళు ఎప్పుడో వదిలేశారు. ఒకప్పుడు 20 ఎక్కాల కంటత వచ్చేవి. ఇప్పుడు మంచి మెరిట్ ఉన్న పిల్లలు 99% ఇంటర్మీడియట్ వచ్చిన పిల్లలు కూడా 20 ఎక్కాల నోటికి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా తెలుగులో 54 అక్షరాలని చాలా స్పష్టంగా చదవటం రాయటం వచ్చేది. ఇంగ్లీష్లో చదవటం 26 అక్షరాలు చదవటం రాయటం ప్రాథమిక స్థాయిలో నేర్పించేవారు. ఇప్పుడు దాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే నాణ్యమైన విద్య అంటే దాని అర్థం ఏమిటి? విద్యార్థి చదువులలో సారమెల్ల ఎరుగుతి తండ్రి అని మనకి ఎట్లయితే పురాణ కాలంలో ప్రహ్లాద గారు భాగవతంలో ప్రహ్లాదుడి చేత చెప్పించాడు. ఏమేం చదువుకున్నావు నాయన అంటే, నేను వివేకాన్ని నేర్చుకున్నా, నేను చతురతను నేర్చుకున్నా, ఈ అన్నిటితో పాటు సమాజంలో మనుషుల పట్ల పెద్దవాళ్ళ పట్ల ఎట్లా మెలగాలో నేర్చుకున్నా, సమాజం పట్ల ఎట్లా బాధ్యతగా ఉండాలో నేర్చుకున్నా అని చెప్పాడు. చెప్పినటువంటి దాంట్లో ఈ చదువులలో ఉన్న సారాన్నంతా నేను ఎరిగాను, తెలుసుకున్నాను అన్నాడు. మరి చదువులో సారం అంటే ఏమి సారము అంటే అక్షరాన్ని సరిగ్గా చదవటము సరిగ్గా రాయటము దగ్గరనే దాని సారం ఉంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలకి ఏమిటంటే బడిలో చేరిన వాళ్ళందరినీ అక్షరాస్యులుగా లెక్కగట్టి 65%, 62%, 70%, 73% అని చెప్పటం అనేది అంకెలు బయటి ప్రపంచానికి చెప్పుకోవడానికి. దాని వలన 10th క్లాస్ పూర్తయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఒక లీవ్ లెటర్ రాయలేని పరిస్థితిలో ఉంటే, లేదా ఒక మండలాధికారికి, ఒక కలెక్టర్కి ఒక ఫిర్యాదు వాళ్ళ సమస్యల్ని ప్రస్తావిస్తూ రాయలేని పరిస్థితి ఏర్పడిందంటే, ఇవాళ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా సరిగ్గా ఒక లేఖ రాయలేని పరిస్థితి ఉంటే మరి మన చదువులో ప్రయాణం ఎక్కడికి కొనసాగుతుంది అంటే నాణ్యమైన విద్య అందించలేరు, అందరికీ విద్యను అందించలేరు, కామన్ ఎడ్యుకేషన్ అమలు చేయలేరు. దీని అంతటికి పర్యవసానం ఏమిటంటే ప్రభుత్వాలకి విద్య పట్ల స్పష్టమైన వైఖరి లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం. ఒకప్పుడు మనకి చెప్తూ ఉంటారు, దక్షిణాఫ్రికా లాంటి చోట నెల్సన్ మండేలా గారు అద్భుతమైన పోరాటం చేసి 25 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చి దేశానికి నాయకుడు అయ్యాడు. ఆయన అక్కడికి వెళ్తే యూనివర్సిటీల ముందు రాసి ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు, చూసిన వాళ్ళు. ఏమిటంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు, బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ సమాజంలో విద్యార్థులకి సరైన విద్యను అందించకపోతే ఆ దేశం నాశనం అయిపోతుంది, అంటే ఒక తరం నాశనం అవుతుంది, ఆ తర్వాత మొత్తం దేశం నాశనం అవుతుంది. కనుక అక్షర జ్ఞానం, కేవలం అక్షర జ్ఞానం ఉన్నటువంటి స్కూల్లో కాలేజీలో చేరినటువంటి వాళ్ళుగా పరిగణిస్తున్నారు తప్ప వాళ్ళు ఎంత చదువుతున్నారు అనే ఆలోచన, అసెస్మెంట్ అనేది సరిగ్గా ఈ ప్రభుత్వాలకు లేదు. వాళ్ళ పీజీ స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలని మనం అసెస్ చేస్తే కనీసం ఒక పద్యం రాస్తే లేదా ఒక వాక్యం రాస్తే బోర్డు మీద తప్పులు లేకుండా రాసే పిల్లలు 80% తప్పులు రాస్తున్నారు. ఒక 20% మాత్రం తప్పులు లేకుండా రాయగలిగే పిల్లల్ని యూనివర్సిటీ స్థాయిలో చూస్తూ మాతృభాషలో సొంతమైన భాష. అట్లే ఆంగ్ల మీడియం చదువుకొని వస్తున్నారు చాలా మంది పిల్లలు. నేను నిజాం కాలేజీలో పనిచేసేటప్పుడు డిగ్రీ, అక్కడ డిగ్రీలో సీట్ రావాలంటే 96, 97, 98% రావాలి. ఇంటర్మీడియట్ 98% వచ్చినాయి. కార్పొరేట్ కళాశాలలో శ్రీ చైతన్య నారాయణలో చదువుకున్న పిల్లలు నిజాం కాలేజ్కి డిగ్రీకి వచ్చేవాళ్ళు. ఓరియంటేషన్ క్లాసులలో ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడంటే మాట్లాడలేని పరిస్థితి. అంటే 1వ తరగతి నుంచి యూకేజీ, ఎల్కేజీ నుంచి మొదలు పెట్టి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ లో చదువుకున్న వాళ్ళు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు తమ భాష ఆ ఇంగ్లీష్ లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో మాట్లాడలేకపోతున్నారు? తెలుగులోనూ మాట్లాడలేరు, ఇంగ్లీష్ లోనూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. భాషని స్పష్టంగా వ్యక్తీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మొత్తానికి కారణం ఏంటంటే తరగతి గది ఈ 20-30 సంవత్సరాలుగా డిస్టర్బ్ అయిపోయింది. ఈ డిస్టర్బ్ అయిపోవడానికి కారణం ప్రారంభంలో మీరు ప్రస్తావన చేశారు కదా, దీని వెనుక కారణాలు ఏమిటి అని చూస్తే మనకి 90వ దశకంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాయి.
ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలోకి ప్రవేశించారు, నూతన ఆర్థిక విధానాలు అంటే వరల్డ్ బ్యాంక్ ఆర్థిక విధానం. వరల్డ్ బ్యాంక్ అంటే అమెరికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్ ఇట్లాంటి పెద్ద దేశాలు ఒక దగ్గర డబ్బును కూడబెడితే అదే ప్రపంచ బ్యాంక్. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ డబ్ల్యూటీఓ విధానాలకు అనుగుణంగా మొత్తం ప్రపంచ మార్కెట్ను ఒక దగ్గరకు తీసుకురావటం, దాన్ని గ్లోబలైజేషన్ అన్నారు. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వరల్డ్ బ్యాంకు ద్వారా బలవంతమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టించి డబ్ల్యూటీఓల ద్వారా ప్రపంచం ఒకే మార్కెట్ గా మార్చి గ్లోబలైజ్ చేసి అప్పుడు ఏం చేశారు, విద్యను కూడా ఒక సరుకుగా మార్చేశారు, విద్యను కూడా ఒక వ్యాపారంగా. ఎప్పుడు కూడా ఒక రంగం అది సరుకుగా మారితే, అది వ్యాపారంగా మారితే అక్కడ లాభ నష్టాలు ప్రవేశిస్తాయి. విద్య అనేది లాభ నష్టాలతో చూసేది కాదు. ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు రావాలనుకుంటారు, 1,00,000 ఖర్చు పెట్టి 1,00,00,000 రావాలనుకుంటారు. కానీ విద్య మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,00,000 రావాలని మనం చూడకూడదు. విద్య మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే కొన్ని కోట్ల దేశ సంపదను సృష్టించే మేధావులు తయారవుతారనే అవగాహన పాలకులకు ఉండాలి. అవగాహన పోయింది. ఎందుకు పోయిందంటే పెట్టుబడి ఎప్పుడైతే ప్రవేశించిందో, పెట్టుబడి ఒక రంగంలోకి ప్రవేశించిందంటే ఆ రంగానికి ఉండే సామాజిక ప్రయోజనం స్థానంలో అక్కడ లాభ నష్టాలు వచ్చేస్తాయి. విద్యకి సామాజిక ప్రయోజనం ఉంటుంది ఎప్పుడైనా, లాభ నష్టాల ప్రయోజనం కాదు అక్కడ. కనుక ఈ సామాజిక ప్రయోజనాన్ని వదిలేసి కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ యూనివర్సిటీలు వచ్చేసాయి. ఈ వచ్చిన తర్వాత వ్యాపారమయంగా మారిపోయింది. అప్పుడు క్వాలిటీ అనే క్వశ్చన్, క్వాలిటీ అనే అంశం క్వశ్చన్ గా మారుతుంది. ఆ క్వాలిటీ అనేది ఎప్పుడైనా పట్టింపు ఉన్నప్పుడే క్వాలిటీ ఉంటుంది తప్ప ప్రైవేట్ వాడికి క్వాలిటీ ఉండదు. ప్రైవేట్ వాడు ఇప్పుడు ఒక వస్తువును తయారు చేశాడు అనుకోండి, ఆ వస్తువును తయారు చేస్తే ఎంత క్వాలిటీ ఉంటుంది? ప్రభుత్వానికి ప్రజలకు ఒక వస్తువును తయారు చేసి ఇవ్వాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది కనుక అందులో క్వాలిటీ ఉంటుంది. ప్రైవేట్ వాడికి క్వాలిటీ ఎందుకు ఉంటుంది? ఎంత తక్కువగా ఉత్పాదక స్థాయి ఖర్చును తగ్గించి వస్తువును తయారు చేస్తే ఎక్కువ లాభం పొందుతుందని ప్రైవేట్ వ్యక్తులు అనుకుంటారు. సేమ్ విద్యారంగంలోకి కూడా అది ప్రవేశించింది. అప్పుడు ప్రభుత్వం మెల్లగా విద్యారంగం నుంచి తన బాధ్యతను తప్పుకున్నది, విద్యారంగాన్ని వదిలేసింది. వదిలేసి దాని మీద బడ్జెట్ ను కేటాయించడం తగ్గించింది. ఇది వరల్డ్ బ్యాంక్ నిర్దేశించింది. బడ్జెట్ తగ్గించాలి, మీరు అనవసరంగా విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారు. విద్యను చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి చదువుకుంటారు, ప్రైవేట్ లోకి వెళ్ళి చదువుకుంటారు. మీరు పాఠశాల మీద, కళాశాల మీద, యూనివర్సిటీల మీద అంత డబ్బును ఖర్చు పెట్టొద్దని ఒక నియమం పెడితే దానికి అనుగుణంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్య మీద నిధులను తగ్గించుకుంటూ వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులందరూ ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. సో అట్లా ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలోకి వచ్చాయో 90 దశకంలో, అప్పటి నుంచి విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది పాలక వర్గాలకు లేకుండా ఉంది. అందుమూలంగానే అనుకుంటాను ఈ జనరేషన్లో వచ్చిన వాళ్ళు కేవలం మెడిసిన్ తీసుకోవడం, విద్యార్థులంతా ఇంజనీరింగ్ మాత్రమే తీసుకోవడం. చాలామంది విద్యార్థులు ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి, ఇంకా హ్యుమానిటీస్ కోర్సులు ఉంటాయి, దాంట్లో చేరకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే అంటారా? నిజానికి భారత సమాజం సంక్షోభంలో ఉంది ఇవాళ. ఎంత సంక్షోభంలో అంటే కుటుంబం సంక్షోభంలో ఉంది. కుటుంబం సంక్షోభంలో ఉందంటే వ్యవస్థ సంక్షోభంలో ఉంది. వ్యవస్థ సంక్షోభంలో ఉందంటే దేశం సంక్షోభంలో ఉంది. మానవ విలువల సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, రాజకీయ సంక్షోభం ఉంది. వీటన్నిటికి కారణం ఎక్కడ ఉందంటే మళ్ళా మనిషి దగ్గరికి వస్తాం మనం. ఒక బాలిక, ఒక బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి మానసిక స్థితి అంతా గర్భంలో ఉన్న బిడ్డ మీద పడుతుంది. తల్లి ఆందోళనగా ఉంటే కడుపులో బిడ్డ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో బిడ్డ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అని మనకు సైన్స్ చెప్తూ ఉన్నారు. కనుక ఆ బిడ్డని కడుపులో మోస్తున్న కాలం అంతా ఆ 8 నెలల్లో 9 నెలల్లో పిల్లలు ఆ తల్లిని ప్రశాంతంగా ఉంచే ఒక తత్వం మన భారత సమాజంలో ఉన్నది. అట్లాంటి స్థితి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన ఒక శిశువు 5 ఏళ్లకో 4 ఏళ్లకో 3 ఏళ్లకో బడికి వెళ్తే ఆ బడికి వెళ్ళిన శిశువుకి ఏం బోధించాలి మనం అని పూర్వకాలంలో మనకి శాస్త్రాలు బోధించాలి, పద్యాలు బోధించాలి, భాషని బోధించాలి, సామాజిక అంశాన్ని బోధించాలి,
పరిసరాల విజ్ఞానాన్ని బోధించాలి, గణితాన్ని బోధించాలి, రాజ్యాన్ని బోధించాలి, రాజ్య నిర్మాణాన్ని బోధించాలి, కథని చెప్పాలి. ఇన్ని విషయాలు మనకి బోధన చేశారు. అంటే ఒక విద్యార్థి మానసిక పరిపక్వత ఎక్కడ జరుగుతుందంటే పాఠశాలలో జరుగుతుంది. ఆ మానసిక పరిపక్వత 15 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలని సరిగ్గా మనం తరగతి గది 4 గోడల మధ్య తీర్చిదిద్దుతే వాళ్ళే ఉత్తమ పౌరులుగా మారతారు. ఆ తరగతి గది 4 గోడల మధ్య అన్ని అంశాలను సమానంగా బోధించాలనే ఉద్దేశం అదే. ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే సిఈసి హెచ్ఈసి చదివే పిల్లలు కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు, కొన్ని చోట్ల అసలు ఆ కోర్సులే లేవు. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అయినా సరే ఎగ్జామ్ ముందు 15 రోజులు నెల రోజుల ముందు చదివి ఎగ్జామ్ రాసి 90 మార్కులు తెచ్చుకునే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. అంటే లాంగ్వేజెస్ కి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా స్కూల్ లెవెల్లో కూడా వాటికి ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలు ఏం చేసినాయి, నేరుగా 7వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి ఐఐటి నీట్ కోచింగ్ అనే పద్ధతిని తీసుకొచ్చి నీటుకు అనుగుణమైన సిలబస్ ను బోధిస్తున్నారు. అంటే నీటిలో ఏం చెప్తారు, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టునే బోధిస్తున్నారు. ఎప్పటి నుంచి 5వ తరగతి నుంచి బోధిస్తున్నారు. మరి మిగతా సాంఘిక శాస్త్రం, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీషు ఇవి ఎప్పుడు బోధిస్తారంటే ఎగ్జామ్ ఎప్పుడైతే క్వార్టర్లీ ఎగ్జామ్ వస్తే 1 నెల రోజుల ముందు, యాన్యువల్ ఎగ్జామ్ వస్తే 1 నెల రోజుల ముందు, మొత్తం అకాడమిక్ 2 నెలలు బోధిస్తున్నారు. అంటే ప్రియారిటీలో పాఠశాల స్థాయిలోనే ప్రియారిటీ మారిపోయింది. ఈ ప్రియారిటీ మారిపోయిన తర్వాత విద్యార్థులు ఎట్లా తయారవుతున్నారు, 15 ఏళ్ళలోపు ఎట్లా తయారవుతున్నారు, మెకానికల్ గా తయారవుతున్నారు. నాన్నమ్మని గౌరవించాలంటే నాన్నమ్మకి సంబంధించిన ఒక పాఠం తెలుగులో ఉంటుంది, తాతని గౌరవించాలంటే తాతకు సంబంధించిన ఒక కథ తెలుగులో ఉంటుంది, ప్రకృతిని ప్రేమించాలంటే ప్రకృతికి సంబంధించిన ఒక పాఠ్యాంశం లాంగ్వేజ్ తో బోధిస్తారు. అట్లే రాజ్యంలో నీతోటి పౌరులు ఉంటారు, నీతోటి మనుషులు ఉంటారు. కులం అనే సామాజిక సమస్య ఉంటుంది, మతం అనే సామాజిక సమస్య ఉంటుంది, జెండర్ అనే సామాజిక సమస్య ఉంటుంది. ఈ సమస్యను అంతా అర్థం చేసుకోవాలనే జ్ఞానాన్ని సోషల్ స్టడీ ఇస్తుంది. ఆ సోషల్ స్టడీ చదివితేనే వీడికి ఆ జ్ఞానం వస్తుంది విద్యార్థులకి. దీనితో పాటు అసలు రాజ్య నిర్మాణం ఎట్లా, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, ప్రధానమంత్రి, మంత్రి మండలి, కిచెన్ క్యాబినెట్, తర్వాత ఎంపీలు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్. ఇది ఈ దేశ నిర్మాణం, రాజకీయ నిర్మాణం. ఈ రాజకీయ నిర్మాణం డిగ్రీ అయిపోయినోడు కూడా సర్పంచ్ అంటే ఎవరు, ఎట్లా ఎన్నుకుంటారు, రాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటారు అనే విషయం తెలియట్లేదు. ఇదంతా 10th క్లాస్ లోపుగా నేర్పించాలనేది సబ్జెక్ట్ అన్నిటిని పెట్టారు. వీటిని తీసి పక్కన పడేసి కేవలం సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ మాత్రమే బోధించడం మూలంగా పిల్లలకి ఏం తెలియటం లేదు. ఇంటర్నెట్కి వస్తారు. ఇంటర్నెట్ ఇంకా దౌర్భాగ్యం. ఒక యంత్రాలను తయారు చేసి నీట్ అండ్ ఇంజనీరింగ్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్లు దానికి సంబంధించిన మర యంత్రాలలాగా వాళ్ళని మార్చి చదివించి ఎగ్జామ్ రాయిస్తున్నారు. వాళ్ళు డాక్టర్లు అవుతారు, తర్వాత ఇంజనీర్లు అవుతారు. మరి ఇక్కడ సోషల్ సైంటిస్టులు ఎక్కడ నుంచి తయారవుతారు సమాజంలో? లిటరేచర్ పర్సన్స్, అద్భుతమైన కవులు, ఒక గురజాడ, ఒక రాయప్రోలు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దేవరపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ, చెరబండరాజు, వీళ్ళు ఎక్కడి నుంచి తయారవుతారు? ఈ సమాజానికి ఒక గద్దర్ ఎక్కడి నుంచి తయారవుతారంటే సాహిత్యం చదువుకుంటేనే కదా. కానీ సాహిత్యం చదువుకోకపోవటం మూలంగా మానవీయ కోణం విద్యార్థులకు తెలవటం లేదు, అట్లాంటి సాహిత్య జీవులు తయారు కావటం. సోషల్ స్టడీస్ చదువుకోవటం మూలంగా రాజ్యం గురించి తెలవటం లేదు, సామాజిక బాధ్యత తెలియటం లేదు. కేవలం చదువులంటే భారతదేశంలో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, లేదంటే బిజినెస్, ఎంబీఏ లాంటి కోర్సులు, లేదా బీబీఏ లాంటి కోర్సులు. చదువులంటే ఇవి మాత్రంగానే మార్చేశారు. ఇవి మాత్రం ఎందుకు మార్చేశారంటే దీని వెనుక కూడా కుట్ర ఉంది, క్యాపిటలిస్ట్ కుట్ర ఉంది దీని వెనుక. మల్టీనేషనల్ కంపెనీ, అమెరికాలో ఒక కంపెనీ ఉంటుంది, ఏదైనా ఒక కంపెనీ ఉదాహరణకి అమెరికాలో ఉండే ఒక కంపెనీకి ఇక్కడ భారతదేశంలో ఉండి పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడింది హైదరాబాద్ చుట్టుపక్కల, గచ్చిబౌలి అవుతారు. ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు 20 అంతస్తులు 100 అంతస్తులు
బిల్డింగ్లలో పెట్టుకున్నారు కదా కంపెనీలు. ఈ కంపెనీలన్నీ ఇండియాకి సంబంధించిన పనులు చేయవు. వీళ్ళన్నీ కూడా అవుట్ సోర్సింగ్ తీసుకొని అమెరికాలో ఒక డాక్టర్ ఉంటే, ఒక హాస్పిటల్ ఉంటే, ఆ హాస్పిటల్లో ఉండే దానికి సంబంధించిన మొత్తం వివరాలను ఇక్కడ డేటాబేస్ చేస్తారు. అంటే అమెరికాలో అదే డేటాబేస్ చేయొచ్చు కదా. అమెరికాలో ఆ డేటాబేస్ చేయాలంటే అక్కడ ఒక ఉద్యోగికి 2 లక్షలు ఇవ్వాలి. ఇండియాలో అదే పని 20,000తో చేస్తున్నారు. అంటే 1,80,000 వాడికి అక్కడ మిగులుతుంది. కనుక ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఈ కేవలం టెక్నాలజీ తెలిసినటువంటి మనుషుల్ని తయారు చేసుకొని ఆ టెక్నాలజీ తెలిసిన మనుషుల్ని వాళ్ళ కంపెనీలో పనిచేసుకోవడానికి కావలసిన స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ అండ్ చీఫ్ లేబర్ ని ఇక్కడ తయారు చేసుకుంటూ ఉంటారు. అట్లే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఈ మనుషుల్ని కూడా ఎట్లా మారుస్తున్నారంటే, హృదయం ఉన్నవాడికి మెదడు ఉండదు, మెదడున్న వాడికి హృదయం ఉండదని ఒక మాట ఉన్నది. ఈ రెండున్నవాడే నిజమైన పౌరుడు. ఈ రెండున్నవాడే నా దృష్టిలో మనిషి. అద్భుతమైన డాక్టర్, గొప్ప డాక్టర్, నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఉంటాడు. నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఒక గుండెకు సంబంధించిన డాక్టర్, కిడ్నీకి సంబంధించిన డాక్టర్, లివర్కి సంబంధించిన డాక్టర్, ఓ జనరల్ ఫిజిషియన్. ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కు పోగానే అంత మేధస్సున్న డాక్టర్ ఫస్ట్ ఏం చేయాలంటే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఆపదలో ఉన్నాడు కనుక, ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు కనుక. మెడికల్ వాల్యూస్, ఎథిక్స్ అని ఉంటాయి. మెడికల్ ఎథిక్స్ అదే నేర్పిస్తాయి. కానీ ఆ డాక్టరు, అంత నాలెడ్జ్ ఉన్న డాక్టరు ఫస్ట్ కౌంటర్ లో 2 లక్షల డబ్బులు కట్టిరా అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అంటాడు. అంటే వీడికి హృదయం లేదని లెక్క. హృదయం లేని డాక్టర్లను తయారు చేస్తున్నారు. ఎందుకు హృదయం లేకుండా వీళ్ళు మారుతున్నారంటే అసలు మనిషికి సంబంధించిన పాఠ్యాంశ బోధనే లేదు కదా. మానవీయ విలువలు నేర్పించే పాఠ్యాంశ బోధనే కింది నుంచి లేదు కదా. లేకపోవటం మూలంగా డబ్బు పెట్టుబడి ఎప్పుడైనా సరే డబ్బు చుట్టూ మానవుని కేంద్రీకరిస్తుంది. డబ్బు సంపాదన ప్రదానం చేస్తుంది, వ్యక్తిని ప్రదానం చేస్తుంది. సార్, మీరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సలహా ఇస్తారు? ఎందుకంటే సహజంగానే కొంతమంది విద్యార్థుల్లో క్రియేటివ్ మైండ్ ఉంటుంది. వాళ్ళకు ఒక పెయింట్ అన్నా, లేదంటే ఒక కవిత్వం అన్నా, లేదంటే ఇట్లాంటి సున్నితమైన అంశాల పట్ల ఉంటుంది. కొందరికి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, కొందరికి సామాజిక శాస్త్రాలు అంటే ఇష్టం ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లను మొత్తాన్ని కంప్రెస్ చేసి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ వైపు వెళ్ళండి, మెడిసిన్ వైపు వెళ్ళండి అని చెప్పి వీళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. అట్లాంటి పేరెంట్స్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ సమాజంలో పేరెంట్స్ బాధ్యత చాలా ముఖ్యమైనది. మనం ఇప్పటి వరకు పాలక వర్గాలు వాళ్ళకు ఒక విజన్ ఉంది, వాళ్ళకు ఒక కుట్ర ఉంది. వాళ్ళ ప్రయోజనం కోసం భూస్వాముల, పెట్టుబడిదారుల, ధనవంతుల, పాలక వర్గాల ప్రయోజనం కోసం విద్యని ఎట్లా వాళ్ళకు అనుకూలంగా మళ్ళిస్తున్నారు, మలుపుతున్నారు, తయారు చేస్తున్నారు మనం మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు అట్లా చేస్తుంటే మన బాధ్యత ఏమిటి అనే క్వశ్చన్ వస్తుంది నేచురల్ గా. తల్లిదండ్రుల స్థాయిలో, టీచర్ల స్థాయిలో, సమాజం స్థాయిలో. అంటే పౌర సమాజం యొక్క బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏమిటి అంటే పిల్లలని తమకి ఇష్టం లేని చదువుల వైపు మళ్లించటం. ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది. అమెరికాలో విద్యా విధానం గురించి చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. మొదలు పిల్లల్ని 4, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లల్ని కూడా 6 సంవత్సరాల వరకు జస్ట్ టీచర్లు ఉంటారు. పిల్లల్ని ఒక దాంట్లో తరగతి గది లాంటి దాంట్లో పడేస్తారు. అన్ని రకాల వస్తువులు ఉంటాయి అక్కడ. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, తర్వాత హ్యూమన్ స్కిల్ కు సంబంధించి అన్ని వస్తువులు ఉంటాయి. ఆ పిల్లలు ఫ్రీగా వాటితో ఆడుతూ ఉంటారు. పేపర్ ను చింపేసి ఒక పేపర్ ఇచ్చి, మామూలుగా మన ఇండియాలో అయితే ఒక తెల్ల వైట్ పేపర్ ఉంది అనుకోండి, మామూలుగా పిల్లలు ఆ పేపర్ ను చింపుతారు. చిన్న పిల్లలు మనం ఏం చేస్తాం, పిల్లలు చింపుతారని పేపర్ ను తీసి అక్కడ దాచిపెడతాం. కానీ అమెరికాలో ఆ పేపర్ ను చించి ఎన్ని రకాలుగా చించవచ్చు, పేపర్ ఎన్ని రకాలుగా చింపి దాన్ని పడేయచ్చు, ఎన్ని ముక్కలు చేయవచ్చు. అంటే విద్యార్థిలో ఉండే సృజనాత్మకతని బయటకు తీయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ముక్కలన్నిటిని ఒక దగ్గర పెట్టి లెక్కింపజేయటం, వాటన్నిటిని ఒక పేపర్ మీద గమ్ పెట్టి మళ్ళీ ఒక దగ్గర అతికించటం, ఇట్లా నేర్పిస్తారు చదువు. అసలు వాళ్ళకు ఫ్రీగా వదిలేయటం అనే ఒక పద్ధతి అక్కడ కొనసాగుతుంది. తర్వాత వాళ్ళకి స్వతంత్రంగా జీవించడం కూడా ఎట్లా. మధ్యాహ్నం లంచ్ పెట్టారనుకోండి, టిఫిన్ పెట్టారనుకోండి, అందరు లైన్ కట్టాలి. వారు ప్రెసిడెంట్ పిల్లవాడ అమ్మాయ, వైస్ ప్రెసిడెంట్ అమ్మాయ, ఒక అడ్మినిస్ట్రేటర్ బిడ్డరా అనే తారతమ్యం లేకుండా, పేదవాళ్ళ పిల్లలని తారతమ్యం లేకుండా అందరు లైన్ కట్టి నిలబడాలి.
లైన్ బ్రేక్ చేసిపోవడం కాదు, ఒకరు తీసుకున్న తర్వాతనే ఆ భోజనాన్ని మళ్ళీ ఒకరు తీసుకోవాలి. ఓకే. అంటే మొదటనే నేర్పిస్తారు సంస్కారం. భారతదేశంలో అక్కడ సిగ్నల్ పడుతుంది, వీడు బైక్ తీసుకొచ్చి అడ్డం పెడతాడు. ఓకే. అంటే ఎదుటోడికి ఇబ్బంది కలిగిస్తాడు. మనం ఎక్కడన్నా ఫంక్షన్లో లైన్ కడతాం, లైన్ కడితే మనం లైన్గా నిలబడతాం, ఒకడు మధ్యలో వచ్చి దూరుతూ ఉంటాడు, ఇంకోడు అటు ఎదురుగా వచ్చి అన్నం పెట్టించుకొని పోతూ ఉంటాడు. అంటే ఏమిటి ఇంట్రెస్ట్, ఏమిటి జనాలకి ఇస్తే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక కారు మధ్యలో వచ్చి నిలబడుతుంది, ఆ కారు వెళ్ళిపోతేనే ఎదుటోడు మళ్ళీ వెళ్ళిపోతాడు పక్కన ఉన్నాడు. ఈలోపు ఒక బండి వచ్చి ఆ కారుకి అడ్డం పెడతాడు. ఈ బండి అడ్డం పెడితే వీడు ఎట్లా పోవాలి, వాడు ఎట్లా పోవాలి, అవతల ఉన్నోడు ఎట్లా పోవాలి. అంటే కామన్ సెన్స్ అనేది పనిచేయాలి. ఈ కామన్ సెన్స్ పనిచేయడానికి కావలసినది బాల్యంలోనే నేర్పాలి పిల్లలకి. బాల్యంలో నేర్పించకుండా నువ్వు సమాజాన్ని తిరిగితే పెద్దగా తిరిగితే ఏం లాభం? కనుక అక్కడ ఏంటంటే అందరూ లైన్ కట్టి వెళ్ళి అన్నం పెట్టించుకోవడం ఒక పద్ధతి. ఆ చిన్నతనంలో నేర్పిస్తారు. క్రమశిక్షణ. భోజనాన్ని వృధా చేయకుండా ఎంత అవసరమైతే ఎంత పెట్టించుకొని అంతే తినాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందరికీ కామన భోజనం వండుతారు. కామన భోజనం తీసుకొని తినడం. ఎదుటి పిల్లల పట్ల వాళ్ళు ఏమైనా వెనుకబడి ఉంటే, తినలేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవటం, వాళ్ళకి తినిపించటం. అంటే అట్లా మనుషుల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దటం అనే ఒక పద్ధతిని అక్కడ ఎవాల్వ్ చేశారు. అందుకే ఇలా ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులని ఇన్వెన్షన్ ఎట్లా చేస్తున్నారు అక్కడ అంటే ఇక్కడ నుంచి వాళ్ళ సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకి ఈ విజన్ లేదు. 99 మార్కులు వచ్చాయా లేదా, ఈసారి రాసిన ఎగ్జామ్లో 99 మార్కులు వచ్చాయా లేదా, నా పిల్లవాడు క్లాస్ ఫస్ట్, నా బిడ్డ స్కూల్ ఫస్ట్ అని చెప్పుకోవడం ఉన్న సంతోషం, నీ బిడ్డలో క్రియేటివిటీ ఎంత ఉంది, ఆ పుస్తకం చదివిన పుస్తకంలో నాలెడ్జ్ ఎంత వచ్చిందనే చూడటం లేదు, మార్కులు ఎన్ని వచ్చాయని చూస్తున్నారు. నాలెడ్జ్ అనేది ముఖ్యం. మార్కులు ఇవాళ వస్తే రేపు పోతాయి. ఆ ఎగ్జామ్ జరిగే రోజు ఆ విద్యార్థి మానసికంగా సరిగ్గా లేకపోతే జ్వరం వస్తే ఆ మార్కులు రాకపోవచ్చు. కానీ ఒక నెల రోజు 2 నెలలు చదివిన జ్ఞానం అయితే పోదు కదా. మార్కులు ఆ క్షణానికి రాకపోవచ్చు, ఆరోగ్యం బాగాలేకపోవటం. కనుక తల్లిదండ్రులు ఆలోచించాల్సిన మొట్టమొదటి ఏంటంటే విద్యార్థిలో ఉన్న తమ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది అటువైపు వాళ్ళని మళ్ళించండి. ఫస్ట్ వాళ్ళని అడగండి, నువ్వు ఏం చదువుతావు, ఏం చేస్తావు అని అడగండి. రెండవది, మార్కులని ప్రధానంగా తీసుకోకండి, ర్యాంకులని ప్రధానంగా తీసుకోకండి. జ్ఞానం ఎంత ఉంది, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని తీసుకోండి. తర్వాత మూడవది, వాళ్ళు మంచి పౌరులుగా స్త్రీల పట్ల వాళ్ళు ఎట్లుంటున్నారు, పెద్దవారి పట్ల ఎట్లుంటున్నారు, సాటివారి పట్ల ఎట్లుంటున్నారు, స్నేహితుల పట్ల ఎట్లుంటున్నారు, ఒక మంచి పౌరులుగా ఉంటున్నారా లేదా అనేది మీరు గమనించండి. ఈ గమనించిన తర్వాత వాళ్ళు చాలా సహజంగానే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎక్కువ దగ్గర స్థిరపడతారు. పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కనుక వాళ్ళకి ఎత్తుకోలేని బరువులు ఎత్తి ఎక్కడనో కోటాకు పంపించి ఇంకెక్కడికో పంపించి ఆ బందీఖాన లాంటి కోచింగ్ సెంటర్లకు పంపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకుండా వాళ్ళు మంచి పౌరులుగా మారటం ఎట్లా అనేది ఆలోచించండి. దానితో పాటు ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, అసలు మీరు మీ బిడ్డ మీనా మీ కొడుకు మీనా ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే క్వశ్చన్ వేసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత కాదు ఇది. ప్రభుత్వం ఫ్రీగా జూనియర్ కాలేజ్ పెట్టి మంచి లెక్చరర్లను పెట్టి ప్రభుత్వమే బోధించాలి కదా. ఒక ఎల్కేజీ పిల్లలకి యూకేజీ పిల్లలకి 4 లక్షలు కట్టి ఒక చిరాక్ స్కూల్ లాంటి దాంట్లో 4 లక్షలు కట్టి ఎందుకు చేర్పించాలి అనే క్వశ్చన్ ఎందుకు వేసుకోవటం లేదు. నువ్వు 4 లక్షలు కడతావు, మరి అదే నీ పక్కనే ఒక గుడిసెలో ఉన్న పిల్లలు వాళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, మున్సిపాలిటీ స్కూల్లో చదువుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి, అసమానత ఎందుకు ఉండాలనే ప్రశ్న రావాలి కదా మనుషులకి. కనుక నీవు ఖర్చు పెట్టే డబ్బులు, అప్పు చేసి పెట్టే డబ్బులు, భూమి నమ్మి పెట్టే డబ్బులు, బంగారం నమ్మి పెట్టే డబ్బులు, ఈ డబ్బులన్నీ ఇది నీ సంపద, నీ కష్టార్జితం అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు చెయ్యదు అనేది ఆలోచన వస్తుంది. అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. నీ ఊరికి ఓట్ల కోసం వచ్చిన లీడర్లని, నా ఊరిలో నా మండలంలో జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎందుకు లేదు, పాఠాలు నాణ్యమైన పాఠాలు చెప్పే లెక్చరర్లు ఎందుకు లేరు, నా ఊరిలో అందరు కలిసి చదువుకునే పాఠశాల నాణ్యమైన పాఠశాల ఎందుకు లేదు, అవి ఉంటేనే నీవు ఓట్లాడడానికి నా దగ్గరికి రా అని ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నిస్తారో అప్పుడు పాలకులు వింటారు. నిజంగా సార్ మీరు చెప్పింది
అంటే ప్రజల జేబులో నుంచి ఖర్చు కాకుండా వాళ్ళ పిల్లలకు సంబంధించిన విద్యకు సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వాలు భరిస్తే చాలామంది పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, అప్పుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇవాళ కొన్ని సర్వేలు చెప్తున్నది ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది 2 విషయాల పట్ల, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ఒకటి, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే మా పిల్లలు బాగుపడతారు, సుఖంగా జీవిస్తారు, మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, మేము చెమటోడ్చి కన్నీళ్లు చిందించి నెత్తురు ధారపోసి ఒక్క రోజుకి 500 సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న 500లతో సగం కడుపు కట్టుకొని సగం కడుపుకే తిని పిల్లల్ని చదివించుకుంటే రేపు వాళ్ళు బాగుపడితే మేము సంతోషంగా ఉంటాం, వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఒక ఆలోచన పెరిగింది. పెరగటం మూలంగా తల్లిదండ్రులు చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేస్తూ ఉన్నారు. ఇది మొదటి. రెండవది, ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ అనేది ఏం చేస్తుంది, అనారోగ్యము పాలైన 70 ఏళ్ళ తల్లిదండ్రులైనా సరే కాపాడుకోవాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడుకోవాలి. ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సాధ్యం కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి కాపాడుకోవాలి, అప్పు చేసి కాపాడుకోవాలి, ఉన్న పై మీద ఉన్న బంగారం అమ్మి పశువులను అమ్మి భూములను అమ్మి కాపాడుకోవాలి అనే అవేర్నెస్ పెరిగింది. ఈ 2 పెరగటం మూలంగా ప్రజలు తాము సంపాదించిన సంపాదనలో 70% సంపాదన ఈ 2 రంగాల మీద ఖర్చు పెడతారు. విద్య వైద్యం మీద. ఈ విద్యా వైద్యం మీద చేసే ఖర్చు ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకే పోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని 1-2 కులాలకు సంబంధించిన హాస్పిటల్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ 1-2 కులాలకు సంబంధించిన విద్యా సంస్థలు. ఈ మెజారిటీ ప్రజల డబ్బు ఆ కులాల చేతుల్లోకి ఆ వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ ప్రజలు ఆలోచించి చైతన్యవంతమై అందరికీ కామన్ స్కూల్, కామన్ కాలేజ్, కామన్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పాలక వర్గాలు నిలదీయకుండా వాళ్ళు అప్పులు చేసి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థితిలోకి నెట్టబడుతున్నారు. అందుకే సమాజంలో ఉన్న పౌర సమాజం మేధావులు కూడా ఏదో హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి కామన్ స్కూల్ కావాలి అని 2 ప్రెస్ మీట్లు పెట్టి ఒక సౌస్ పెడితే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు అనివార్యంగా పాలక పార్టీలు, రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత విద్య, రైతు రుణమాఫీ అని పెట్టినట్టు ఉచిత విద్య అనేది ఎలక్షన్ ఎజెండా కావాలి. ఎలక్షన్ ఎజెండా కావడానికి కావలసిన ప్రాతిపాదికనంతా రూపొందించవలసిన బాధ్యత చదువుకున్న మేధావులది, ఆలోచించే మేధావులది, పోరాడే సంఘాలది, పోరాడే పార్టీలది, యువతీ యువకులది. వీళ్ళ మీద ఈ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. సార్, బాధ్యత ఉందని మీరు అంటున్నారు, కానీ ఎంతమంది మేధావులు ధైర్యంగా ముందుకొచ్చి ఈ సమస్యల మీద మాట్లాడుతున్నారు, గళమెత్తుతున్నారు? అంటే సమాజం అట్లా విప్పకపోవడానికి కారణం ఏంది? అసలు ఎవరు పెదవి పట్టలేదు సమస్యల మీద. సమాజంలో మధ్యతరగతి బాగా పెరిగింది. ఈ పెరిగిన మధ్యతరగతి సమాజంలో మార్పు రావడానికి చాలా కారణమైంది. కానీ వాటి మధ్యతరగతి మందగించింది భారతదేశంలో. మధ్యతరగతిని మందగింపజేయడానికి కూడా ఈ దేశంలో ఉండే ఒక సంస్కృతి, విలాసవంతమైన సంస్కృతి, ఫారిన్ సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతి, ఈ అన్ని రకాల సంస్కృతులు మనిషిని ఒక సమస్య మీద స్పందించేటట్లు, పోరాడేటట్లు, ప్రజల్ని చైతన్యం చేసేటట్లు, దేనికన్నా త్యాగం చేసేటట్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది వ్యక్తి కేంద్రం చేసి. అయినా అప్పుడప్పుడు మనకి చీకట్లో వెలుతురులాగా ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, తమ జీవితాన్ని త్యాగం చేస్తూనే ఉంటారు. అట్లాంటి వారి ప్రయత్నం వలన, పూనిక వలన, సంవాదం వలన ఖచ్చితంగా ఈ సమాజం కొద్దిగానైనా మేలుకొని ఉంటుంది, కొద్దిగానైనా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఒక్కొక్క సందర్భంలో ఆ సమాజానికి ఉండే కొన్ని పరిమితులు ఉంటాయి, పాలకవర్గాలు అట్లాంటి పరిమితులు విధిస్తాయి. ఆ పరిమితులు దాటి ముందుకు వెళ్ళడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం అయితే మొదలు కావాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.